Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 15th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. So, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మన ఫస్ట్ ఆర్టికల్, హౌ డిడ్ ఇండియా డెవలప్ జీనోమ్ ఎడిటెడ్ రైస్. As per syllabus mapping, this comes under GS paper 3 and ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా కొత్తగా రెండు జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ ని అనౌన్స్ చేయడం జరిగింది. వన్ ఇస్ DRR Dhan 100 Kamala and Pusa DST Rice 1. So this marks a major leap in agricultural biotechnology. అండ్ ఈ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని SDN1 టెక్నిక్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది, దట్ ఈస్ సైట్ డైరెక్టెడ్ న్యూక్లియస్ 1 టెక్నిక్. అండ్ దీనిలో ఎటువంటి ఫారిన్ జీన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరగలేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇట్ కమ్స్ అండర్ GMOs, దట్ ఈస్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. సో ఈ విధంగా కాకుండా మనం ఎటువంటి ఫారిన్ జీన్స్ ని యూజ్ చేయకుండా SDN1 టెక్నాలజీ ద్వారా ఈ వెరైటీస్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ హోల్డ్స్ ప్రామిస్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ హై ఈల్డ్ రైస్ ప్రొడక్షన్. సో ఇటువంటి కొత్త రైస్ వెరైటీస్ వల్ల మనకు హై ఈల్డ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో పర్ హెక్టేర్ ఆర్ పర్ ఏకర్ ఏదైతే మనకు ఈల్డ్ రావడం జరుగుతుందో ఆ ఈల్డ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది ఈ వెరైటీస్ వలన. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ దిస్ జీనోమ్ ఎడిటింగ్? సో ఈ జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్గానిజంలో మనం దాని యొక్క డిఎన్ఏలో ఫారిన్ జెనెటిక్ మెటీరియల్ ని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా మనకు కావాల్సిన ప్రిసైజ్ టార్గెటెడ్ ఆల్టరేషన్స్ ఆర్ చేంజెస్ అనేవి చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం జీనోమ్ ఎడిటింగ్ అంటాం. సో దీనికోసం మనం కొన్ని టూల్స్ యూస్ చేస్తాం, లైక్ SDN1, SDN2 అండ్ 3, దట్ ఈస్ సైట్ డైరెక్టెడ్ న్యూక్లియస్. సో దీన్ని మనం ఆ స్పెసిఫిక్ జీన్స్ ని మ్యూటేట్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ రైస్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండియాలో డెవలప్ చేయబడిన రైస్ వెరైటీస్, దీన్ని మనం SDN1 యూస్ చేసి డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఈ మ్యూటేషన్ అనేది న్యాచురల్ గా జరుగుతుంది ఆఫ్టర్ ద కట్, మిమికింగ్ స్పాంటేనియస్ ఎవల్యూషన్. సో ఈ కట్ అనేది చేసిన తర్వాత ఈ మ్యూటేషన్ అనేది మనకు న్యాచురల్ గా ఇవాల్వ్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఇస్ జీనోమ్ ఎడిటింగ్. సో హియర్ యూ కెన్ సీ ద ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. జీనోమ్ ఎడిటింగ్ కి సంబంధించి మనకున్న ఆపర్చునిటీస్, దీస్ ఆర్ టార్గెటెడ్ మెడిసిన్స్, బయోఫ్యూయల్స్, హ్యావింగ్ డిసీజ్ రెసిస్టెంట్ క్రాప్స్ అండ్ న్యూ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ తో పాటుగా మనకు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, లైక్ సేఫ్టీ, ethical concerns and regulatory challenges. So now let's have a look at the differences between genome edited crops versus genetically modified crops. సో జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ లో ఏంటంటే ఆ నేటివ్ జీన్స్ యొక్క టార్గెటెడ్ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ లో ఫారిన్ జీన్స్ ని ఇన్సర్ట్ చేస్తాం, దట్ ఈస్ ట్రాన్స్ జీన్స్ విల్ బి ఇన్సర్టెడ్. అండ్ దీనిలో మనం జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ కి క్రిస్పర్, టాలెన్, జింక్ ఫింగర్ న్యూక్లియస్ వంటి టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ GM క్రాప్స్ లో మనం రికాంబినెంట్ DNA టెక్నాలజీ ఇస్ యూస్డ్. సో ఈ టెక్నాలజీ పైన ఆల్రెడీ మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో యూ హ్యావ్ టు నో అబౌట్ దీస్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్. దెన్ కమింగ్ టు ద ఫారిన్ DNA, జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ లో మనకి ఎటువంటి ఫారిన్ DNA అనేది ఇంట్రడ్యూస్ చేయం, right, especially in this SDN1 and SDN2 categories. And GM crops లో ఎస్ ఇటువంటి ట్రాన్స్జెనిక్ DNA అనేది వేరే స్పీషీస్ నుండి తీసుకుని మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద రెగ్యులేటరీ స్టేటస్ ఇన్ ఇండియా, genome edited crops are less strict under SDN1 and 2 and with non-GMO tag. And GM crops are highly regulated under GEAC of Ministry of Environment. Coming to the public perception, సో ఈ జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ లో ఎటువంటి ఫారిన్ జీన్స్ ఉండవు కాబట్టి ఇవి ఎక్కువగా యాక్సెప్ట్ చేయబడ్డాయి పబ్లిక్ పర్సెప్షన్ లో. అండ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ కి వచ్చేసరికి ఇవి చాలా కాంట్రవర్షియల్ డ్యూ టు బయో సేఫ్టీ కన్సర్న్స్. దెన్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ దిస్ DRR Dhan 100 Kamala, Pusa DST Rice 1 etc. అండ్ ఫర్ GM క్రాప్స్ మనకి అప్రూవ్ చేయబడిన GM క్రాప్ ఏంటంటే BT కాటన్, అండ్ ఇప్పటికీ ఇంకా అప్రూవల్ రాని క్రాప్ BT బ్రింజాల్. So try to remember these differences between the two. So now let's see how genome editing technology helps increase agricultural productivity.
సో ఈ జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా మనం ఏ విధంగా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చో చూద్దాం. సో జీనోమ్ ఎడిటింగ్ టెక్నిక్ ఎస్పెషలీ ఈ SDN1 టెక్నిక్ వల్ల ఏంటంటే మనం ఈ క్రాప్స్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ లో మనకు కావాల్సిన పర్టికులర్ ప్రిసైజ్ ప్రెడిక్టబుల్ అండ్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో దీనివల్ల డైరెక్ట్ గా మనకు అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఏ విధంగా అంటే ఇట్ విల్ ఎన్హాన్స్ ద ఈల్డ్ పొటెన్షియల్. సో ఈ జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మనకు హై ఈల్డ్స్ అనేవి రావడం జరుగుతుంది బికాస్ వీ హ్యావ్ ఆల్టర్డ్ ద జీన్స్ దట్ రెగ్యులేట్ దిస్ గ్రెయిన్ సైజ్, పానికల్ లెంత్ ఆర్ టిల్లర్ నెంబర్. ఎగ్జాంపుల్ ఇస్ దిస్ DRR 100. సో దీని యొక్క యావరేజ్ ఈల్డ్ ఇది, రైట్. సో దిస్ ఇస్ more in comparison to the parent variety. Then coming to the next one, it is abiotic stress tolerance. So genome editing, it can induce tolerance to drought, salinity and heat. సో మేజర్గా మనకు ఈల్డ్కి లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హై ఈల్డ్ అవ్వకుండా మనకుంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డ్రాట్ కండిషన్స్, సెలైన్ కండిషన్స్ అండ్ హీట్. సో ఇటువంటి కండిషన్స్కి టాలరెంట్గా ఉండే విధంగా మనం జీనోమ్ ఎడిటింగ్ చేయడం జరుగుతుంది సో దట్ దే విల్ హ్యావ్ దట్ స్ట్రెస్ టాలరెన్స్. సో అగైన్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ దీస్ దట్ పూసా DST రైస్ 1 ఎట్సెట్రా. సో దీనిలో మనకు 30 to 40% మోర్ ఈల్డ్ అనేది ఉంటుంది అండర్ సెలైన్ అండ్ వాటర్ డెఫిషియెంట్ కండిషన్స్. దెన్ న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ. సో ఈ జీనోమ్ ఎడిటింగ్ ఏదైతే ఉంటుందో ఇది నైట్రోజన్ మెటబాలిజంని టార్గెట్ చేయడం జరుగుతుంది ఆర్ రూట్ ఆర్కిటెక్చర్ జీన్స్ ని టార్గెట్ చేస్తుంది. సో దీనివల్ల మనకు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫర్టిలైజర్స్ పైన డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల మనకు కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ ఈల్డ్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దెన్ ఎర్లీ మెచ్యూరిటీ అండ్ క్రాప్ సైకిల్ ఆప్టిమైజేషన్. ఈ ఎడిటెడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రాప్ డ్యూరేషన్ ని ఆల్మోస్ట్ 15 to 20 days రెడ్యూస్ చేస్తాయి. సో దీనివల్ల మల్టీ క్రాపింగ్ చేయొచ్చు. అదేవిధంగా వీ కెన్ గో ఫర్ టైమ్లీ సోయింగ్ ఆఫ్ నెక్స్ట్ క్రాప్. సో వాట్ విల్ హ్యాపెన్ అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్ టు హైయర్ యాన్యువల్ అవుట్పుట్ పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్. సో ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ నుంచి మనకు వచ్చే యాన్యువల్ అవుట్పుట్ అంటే ఆ ఇయర్ మొత్తానికి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ డిసీజ్ అండ్ పెస్ట్ రెసిస్టెన్స్. సో ఈ డిసీజ్ అండ్ పెస్ట్ కి సంబంధించి ఏదైతే స్పెసిఫిక్ జీన్స్ ఉన్నాయో వీటిని మనం చేంజ్ చేయడం లేదా ఆల్టర్ చేయడం జరుగుతుంది సో దాట్ వీ కెన్ ప్రొవైడ్ రెసిస్టెన్స్ టు బ్యాక్టీరియల్, వైరల్ ఆర్ ఫంగల్ డిసీజెస్. సో దీనికి రెసిస్టెన్స్ పొందడం వల్ల మనకు క్రాప్ లాసెస్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటుగా కెమికల్ ఇన్పుట్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఇస్ ఎడిటింగ్ జీన్స్ ఫర్ బ్లాస్ట్ ఆర్ బ్యాక్టీరియల్ బ్లైట్ రెసిస్టెన్స్ ఇన్ రైస్. దెన్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ఈల్డ్ స్టెబిలిటీ. సో స్ట్రెస్ టాలరెన్స్ ట్రేట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఈ జీనోమ్ ఎడిటింగ్ లో మనకు ఇట్ విల్ ప్రొవైడ్ ఈల్డ్ ఇన్సూరెన్స్ ఇన్ అన్ప్రెడిక్టబుల్ వెదర్. సో దీనివల్ల ఫార్మర్ ఇన్కమ్స్ అనేవి కూడా స్టేబుల్ గా ఉంటాయి. అండ్ ఇది ఎస్పెషలీ రెయిన్ ఫెడ్ ఏరియాస్ అంటే రెయిన్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యే ఏరియాస్ అండ్ డిజాస్టర్స్ ఎక్కువగా జరిగే అగ్రో క్లైమాటిక్ జోన్స్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ రిడక్షన్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. ఈ జీన్స్ ని ఎడిట్ చేయడం ద్వారా మనం గ్రెయిన్ హార్డ్నెస్ ని అదేవిధంగా షెల్ఫ్ లైఫ్ ని కూడా మనం రెగ్యులేట్ చేయొచ్చు. సో దీని ద్వారా మనం పోస్ట్ హార్వెస్ట్ డిగ్రేడేషన్, సో హార్వెస్ట్ జరిగిన తర్వాత ఉండే డిగ్రేడేషన్ ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. దాని ద్వారా మనం ఫైనలీ నెట్ మార్కెటబుల్ సర్ప్లస్ ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ ఇట్? సో దీనికి సంబంధించిన కన్సర్న్స్ ఏంటంటే మనకు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో క్రిటిక్స్ ఏమంటారంటే మనకు పబ్లిక్ ట్రయల్ డేటా అనేది లభించడం లేదు. దాంతోపాటుగా వీఆర్ హ్యావింగ్ అన్ ఓవర్ రిలయన్స్ ఆన్ ప్రెస్ రిలీజెస్ ఫర్ డెసిషన్ మేకింగ్. అండ్ దెన్ సీడ్ సావర్నిటీ రిస్క్. సో సమ్ ఆఫ్ దెమ్ ఫియర్ దట్ ఫ్యూచర్ పేరెంటింగ్ ఆర్ కార్పొరేట్ IPR కంట్రోల్ అండ్ దానివల్ల ఈ ఎడిటింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ మే బి ఇంటర్నేషనలీ ఓన్. అండ్ యాక్టివిస్ట్ ఆపోజిషన్. సో మనకు ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి లైక్ కోalition ఫర్ GM ఫ్రీ ఇండియా ఎట్సెట్రా. సో ఇవేంటంటే జీనోమ్ ఎడిటింగ్ ని GM ఇన్ డిస్గైజ్ అని అపోజ్ చేయడం జరుగుతుంది. Then farmer participation. So farmers like Venugopal, they have raised concerns about exclusion from oversight and they were expelled from ICAR governance. Then global trade barriers. సో మనకు జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ కి సంబంధించి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి గ్లోబల్ గా. దీనివల్ల మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి ఎస్పెషలీ టు ద EU.
సో ఫైనలీ వాట్ ఇస్ అ వే ఫార్వర్డ్? సో వే ఫార్వర్డ్ ఏంటంటే మనం ఒక జీనోమ్ ఎడిటింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఒక డెడికేటెడ్ రెగ్యులేటరీ సెల్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది సో దాట్ ఈ జీనోమ్ ఎడిటింగ్ ని మనం జిఎంఓ గా హ్యాండిల్ చేయగలుగుతాం. దెన్ ఫీల్డ్ ట్రయల్ ట్రాన్స్పరెన్సీ. సో మనం రియల్ టైంలో అంటే ఎప్పటికప్పుడు ట్రయల్ డేటా పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ గా ఉంచాలి విత్ థర్డ్ పార్టీ రివ్యూస్. దెన్ ప్రొటెక్ట్ ఇండిజినస్ ఐపీఆర్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో పబ్లిక్ ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో ఈ ఎడిటెడ్ క్రాప్ వెరైటీస్ కి సంబంధించి దాన్ని ఎన్ష్యూర్ చేసేలా మనం పాలసీస్ ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ ఇన్ టూల్ లైసెన్సింగ్. దెన్ ఎన్హాన్స్ ఫార్మర్ అవేర్నెస్. సో యూజ్ దిస్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్, కేవీకీస్ అండ్ ఆల్సో మొబైల్ ప్లాట్ఫామ్స్. సో వీటిని యూజ్ చేసి మనం ఫార్మర్స్ ని ఇటువంటి క్రాప్స్ కి సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ అదేవిధంగా ఇవి ఏ విధంగా జిఎం క్రాప్స్ నుంచి డిఫరెంట్ గా ఉన్నాయి అనేది ఫార్మర్స్ ని మనం ఎడ్యుకేట్ చేయాలి. సో వారిలో అవేర్నెస్ ని పెంచాలి. దెన్ ప్రమోట్ మల్టీ క్రాప్ ఎడిటింగ్. సో స్కేల్ దిస్ సక్సెస్ టు అదర్ ఫుడ్ క్రాప్స్ లైక్ మిల్లెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండర్ ఐసిఏఆర్ డిబిటి కోఆర్డినేషన్. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఇండియాలో ఈ విధంగా జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్ ని అడాప్ట్ చేసుకోవడం అనేది మన యొక్క అగ్రికల్చరల్ బయోటెక్నాలజీలో ఈ అప్రోచ్ లో ఒక షిఫ్ట్ అని చెప్పొచ్చు. సో డిస్కస్ సైంటిఫిక్ అడ్వాంటేజెస్. సో ఈ జీనోమ్ ఎడిటింగ్ కి మనం ట్రెడిషనల్ జిఎం క్రాప్స్ కంటే కూడా ఎటువంటి సైంటిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ, ఫార్మర్ వెల్ఫేర్ అండ్ బయో ఎథిక్స్ కి సంబంధించి ఎటువంటి implications ఉన్నాయనేది మెన్షన్ చేయండి. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 words. So the next article is Operation Sindoor, a reshaping of confrontation and indigenous weapon systems highly effective, says center. సో సిలబస్ మ్యాపింగ్ ప్రకారం ఇది జిఎస్ పేపర్ 3 కింద మనకి ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది రీసెంట్ గా కండక్ట్ చేయడం జరిగింది అమిడ్ రీసెంట్ ఇండియా పాకిస్తాన్ స్టాండ్ ఆఫ్. సో ఇండియా యొక్క మిలిటరీ డాక్ట్రిన్ లో ఇదొక సిగ్నిఫికెంట్ ఎవల్యూషన్ అని చెప్పొచ్చు, రైట్? సో ఇట్ గోస్ బియాండ్ అ బైలేటరల్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ టు రిఫ్లెక్ట్ అ గ్లోబల్ షిఫ్ట్ ఇన్ వార్ఫేర్. సో ఇక్కడ మనం డ్రోన్ టెక్నాలజీ అండ్ ఆల్సో డిస్ఇన్ఫర్మేషన్, స్ట్రాటజిక్ అంబిగ్విటీ దిస్ డామినేట్. సో ఇండియా యూజెస్ డ్రోన్స్, AI based coordination and smart defense networks and it has introduced a new model of multi-domain warfare. సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ కన్వెన్షనల్ గా ఎప్పుడు మనం యూజ్ చేస్తున్న లార్జ్ స్కేల్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు ఒక డిక్లైన్ అనేది కనిపిస్తుంది. సో ఇది దీని యొక్క కాంటెక్స్ట్. దీనికి ఇండిజినస్ డిఫెన్స్ సిస్టమ్స్ యూజ్డ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. సో ఈ ఆపరేషన్ సింధూర్ లో మనం ఇండిజినస్ గా ఇండియాలో డెవలప్ చేసిన ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ యూజ్ చేశారో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. సో ఇదొక షార్ట్ టు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. దీని యొక్క రేంజ్ వచ్చి మనకు 25 to 30 kilometers. సో దీని యొక్క యూజ్ ఏంటంటే ఏరియల్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్స్ అండ్ క్రూజ్ మిజైల్స్ వీటిని ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేయడమే దీని యొక్క పర్పస్. సో ఆపరేషన్ సింధూర్ లో ఏంటంటే ఇది ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ వీటిని సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకున్న ఏరియల్ టార్గెట్స్ ని కూడా న్యూట్రలైజ్ చేసింది అండ్ ఇట్ హాస్ అవుట్ పర్ఫార్మ్ పాకిస్తాన్స్ చైనీస్ HQ-9 SAMs. సో పాకిస్తాన్ దగ్గర ఉన్న ఈ చైనీస్ HQ-9 SAMs ని అవుట్ పర్ఫార్మ్ చేసింది ఆకాష్. దెన్ ఆకాష్ సిస్టమ్. సో ఇట్ ఈస్ AI enabled battlefield networking and command automation system. సో దీన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది అండ్ ఇది రియల్ టైమ్ సెన్సార్ డేటా, రేడార్ ఫీడ్స్ అండ్ మిసైల్ కంట్రోల్ వీటిని ఇంటిగ్రేట్ చేస్తుంది కోఆర్డినేటెడ్ డిఫెన్స్ కోసం. సో ఆపరేషన్ సింధూలో దీని యొక్క రోల్ ఏంటంటే ఈ రేడార్ ఇన్పుట్స్ అనేది డిజిటల్ గా మర్జ్ చేయడం జరిగింది ఫర్ రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇట్ మేడ్ ఇండియన్ ఎయిర్ స్పేస్ హెల్ ఫర్ ఎనిమీ డ్రోన్స్ అండ్ fielded just 1 year after contract award, that is 2,000 crore rupees in 2023. And integrated air command and control system. So ఇది ఒక automated multi-layered air defense control network. సో ఇది అన్ని ఎయిర్ బేసెస్, రేడార్స్ అండ్ సెన్సార్స్ ని లింక్ చేయడం జరుగుతుంది సో దాట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఒక సింక్రనైజ్డ్ రెస్పాన్సెస్ అనేవి లభిస్తాయి. దెన్ రోల్ ఇస్ కోఆర్డినేటెడ్ ఎయిర్ డిఫెన్స్ అలాంగ్ విత్ ఆకాష్. So it has enabled India to strike radar and SAM sites deep in the enemy territory.
సో ఎనిమీ టెరిటరీలో డీప్గా వెళ్ళి అక్కడ మనం ఈ రాడార్ స్ట్రైక్స్ అనేవి చేయడానికి ఇట్ హాస్ హెల్ప్. దెన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ జామింగ్ సిస్టమ్స్. సో దీని యొక్క రోల్ ఏంటంటే ఇది చైనీస్ సప్లైడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జామ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనం సక్సెస్ఫుల్గా మన స్ట్రైక్స్ని కండక్ట్ చేయడానికి హెల్ప్ అయింది. అండ్ దీన్ని ఎయిర్ ఫోర్స్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ఆపరేషన్ సపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ విత్ ఇన్ 23 minutes. Then strategic transformation and emerging warfare doctrine. So asymmetric and low cost technological superiority. So India కొన్ని డ్రోన్ స్వామ్స్ ని యూజ్ చేసింది లైక్ సాంగర్ అండ్ స్ట్రైకర్. సో దీనివల్ల మనకు ఎంత లో కాస్ట్ ప్లాట్ఫామ్స్ తో ఎంత హై కాస్ట్ డిఫెన్స్ అసెట్స్ ని కూడా మనం డిస్టర్బ్ చేయగలం అనేది మనం చూపించగలిగాం. అండ్ దీనివల్ల మనం ట్రెడిషనల్ గా యూజ్ చేస్తున్న ఈ మిలిటరీ మైట్ దీని నుండి మనం ఏ విధంగా షిఫ్ట్ అయ్యాం టు ఎక్స్పాండబుల్ మాస్ డిప్లాయబుల్ అన్మాన్డ్ సిస్టమ్స్. వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రీఎంప్టివ్ డిటరెన్స్ అండ్ మల్టీ డొమైన్ రెస్పాన్స్. సో ఇండియా యొక్క డాక్ట్రిన్ లో ప్రస్తుతం మనకు ఏఐ ఎనేబుల్ జాయింట్ కమాండ్ సిస్టమ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా సిగ్నల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డామినెంట్ వార్ఫేర్ ని కూడా ఇంక్లూడ్ చేశాం. సో ఇదేదైతే మనకు కోల్డ్ వార్ టైంలో బైనరీ డాక్ట్రిన్స్ ని మనం యూజ్ చేసే వాళ్ళము దాని నుండి మనం ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాం టు అ డైనమిక్ అండ్ లేయర్ డిఫెన్స్ స్ట్రాటజీ. Then information warfare as a core battlefield. Disinformation campaigns, digital propaganda, strategic narrative control. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ స్ట్రాటజీకి చాలా సెంట్రల్గా ఉన్నాయి. అండ్ ఇండియా యొక్క డిఫెన్స్ ఇప్పుడు సైకలాజికల్ వార్ఫేర్ ని కూడా కౌంటర్ చేయడం జరుగుతుంది విత్ టెక్నాలజికల్ అడాప్టబిలిటీ అండ్ స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ. దెన్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఇన్ యాక్షన్. సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియా యొక్క ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కి ఒక ట్రయల్ రన్ లాంటిది. సో ఇది ఒక కోఆర్డినేటెడ్ జాయింట్ ఫోర్స్ స్ట్రక్చర్. సో దీనికి ఇది ఒక ట్రయల్ రన్ వంటిది. అండ్ ఏఐ సిస్టమ్స్ రెడ్యూస్డ్ డెసిషన్ మేకింగ్ టైం. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వలన డెసిషన్ మేకింగ్ టైం అనేది తగ్గింది. దాంతోపాటుగా సైమల్టేనియస్ మల్టీ థ్రెట్స్ అనేవి న్యూట్రలైజ్ చేయడానికి కూడా హెల్ప్ అయింది. దెన్ డిఫెన్సివ్ ఆటోనమీ త్రూ ఇండిజినైజేషన్. సో ఆకాష్ ఎయిర్ సిస్టమ్, ప్రాజెక్ట్ కుషా, రైట్. సో ఇటువంటి ప్లాట్ఫామ్స్ వల్ల ఏంటంటే మనకు సెల్ఫ్ రిలయంట్ టెక్ ఎకో సిస్టమ్స్ అండ్ వార్ఫేర్ ని డెమాన్స్ట్రేట్ చేశాం. దెన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ద న్యూ ఏజ్ వార్ఫేర్ ల్యాండ్స్కేప్. సో దీనికి సంబంధించిన ఛాలెంజెస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ అండ్ సైకలాజికల్ టార్గెటింగ్. సో పాకిస్తాన్ కి సంబంధించిన ఇన్ఫో వార్ఫేర్ లో మనకు ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ ని యూజ్ చేశారు, అదేవిధంగా డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ ని యూజ్ చేశారు. సో దీనివల్ల మన దగ్గర కౌంటర్ డిస్ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ డ్రోన్ కాంపోనెంట్స్. ఇండిజినస్ గా మనకి ఎఫర్ట్స్ అనేవి పెరుగుతున్నప్పటికీ ఇండియా ఇప్పటికీ కూడా ఐఎస్ఆర్, కంబాట్ డ్రోన్ పార్ట్స్ వీటి కోసం ఫారెన్ టెక్నాలజీ పైన డిపెండ్ అవుతుంది. సో దీనివల్ల మనకు సప్లై చైన్ వల్నరబిలిటీస్ అనేవి ఉన్నాయి. దెన్ సైబర్ సెక్యూరిటీ అండ్ కమాండ్ డిస్ట్రప్షన్ రిస్క్. డిజిటల్ నెట్వర్క్స్ ఏవైతే మనం మల్టీ డొమైన్ వార్ఫేర్ లో యూజ్ చేసామో ఇవి సైబర్ సాబోటేజ్ కి కూడా వల్నరబుల్ గా ఉన్నాయి. సో పొటెన్షియలీ కొలాప్సింగ్ ద డిఫెన్స్ రెస్పాన్సెస్. దెన్ అంబిగ్విటీ ఇన్ కాన్ఫ్లిక్ట్ థ్రెషోల్డ్స్. సో పీస్ అండ్ వార్, దెర్ ఇస్ అ బ్లర్డ్ లైన్ బిట్వీన్ దీస్, దట్ ఈస్ ద గ్రే కాన్ఫ్లిక్ట్ జోన్. సో దీనివల్ల ఏంటంటే డిప్లొమాటిక్ సిగ్నలింగ్ అదేవిధంగా ఎస్కలేషన్ కంట్రోల్ అనేది కష్టంగా మారుతుంది. దెన్ డాక్ట్రినల్ ల్యాగ్ ఇన్ బ్యూరోక్రాటిక్ అండ్ పొలిటికల్ స్పియర్స్. సో ఫాస్ట్ గా జాయింట్ ఫోర్స్ డాక్ట్రిన్ అనేది దీన్ని మనం ఇన్స్టిట్యూషనల్ గా అడాప్ట్ చేసుకోవడానికి మనం ఇప్పటికే వెనకబడి ఉన్నాం డ్యూ టు లెగసీ మిలిటరీ స్ట్రక్చర్స్ అండ్ ఆల్సో డ్యూ టు ఇంటర్ ఏజెన్సీ ఇంటిగ్రేషన్. సో ఫైనలీ వాట్ ఇస్ అ వే ఫార్వర్డ్? ఈ మల్టీ డొమైన్ వార్ఫేర్ డాక్ట్రిన్ ని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. సో నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని మనం కోడిఫై చేయాల్సి ఉంటుంది అండ్ దీనిలో మనం సైబర్, డ్రోన్, ఏఐ అండ్ సైకలాజికల్ వార్ఫేర్ డొమైన్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. దెన్ ఎస్టాబ్లిష్ కౌంటర్ డిస్ఇన్ఫర్మేషన్ కమాండ్. సో ఒక డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కమాండ్ ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది విత్ ఇన్ ద డిఫెన్స్ ఫోర్సెస్ టు కౌంటర్ ఫారెన్ నెరేటివ్ ఆపరేషన్స్. Then accelerate defense indigenization. So push for full indigenization of surveillance, targeting and drone attack systems via DRDO and private sector collaboration. And దీంతో పాటుగా మనం సైబర్ అండ్ స్పేస్ కమాండ్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇండియాలో ఉన్న సైబర్, స్పేస్ అండ్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా ఒక
యూనిఫైడ్ థియేటర్ కమాండ్ మోడల్లో మనం వీటిని ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది సో దాట్ మనకు క్విక్ రెస్పాన్స్ అనేది లభిస్తుంది. దెన్ లీగల్ అండ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ నాన్ కైనటిక్ కాన్ఫ్లిక్ట్స్. సో నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ సినారియోస్లో మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దానికి సంబంధించి కొన్ని లాస్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రెస్పాన్స్ ప్రోటోకాల్స్ని డెవలప్ చేయాలి, ఇంక్లూడింగ్ సైబర్ అటాక్స్, ఫేక్ న్యూస్ అండ్ యూఏవి ఇన్కర్షన్స్. సో ఇటువంటి సినారియోస్లో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే ఫ్రేమ్వర్క్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. దెన్ our next article is principled criminalization and the police as pivot. సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. అండ్ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే దిస్ ఆర్టికల్ కమెంట్స్ ఆన్ సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఇన్ ఇమ్రాన్ ప్రతాప్గఢి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. సో దీనిలో సుప్రీం కోర్ట్ ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇట్ మస్ట్ ప్రిసీడ్ అండ్ ఎఫ్ఐఆర్ ఇన్ స్పెసిఫిక్ స్పీచ్ రిలేటెడ్ అఫెన్సెస్. కొన్ని స్పీచ్ రిలేటెడ్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎఫ్ఐఆర్ కంటే ముందుగా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి అని సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ అ రిమైండర్ దాట్ క్రిమినలైజేషన్ మస్ట్ ఫాలో డ్యూ ప్రాసెస్. సో ఒక పర్సన్ని మనం క్రిమినలైజ్ చేసే ముందు డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అండ్ అదేవిధంగా పోలీస్ డిస్క్రిషన్ ఏదైతే మనం ఇన్ రిజిస్టరింగ్ అండ్ పర్సూయింగ్ కేసెస్ దీనిలో పోలీస్ డిస్క్రిషన్ ఏదైతే ఫాలో అవడం జరుగుతుందో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్తో అలైన్ అవ్వాలి. సో దిస్ టైస్ ఇన్ టు ద లార్జర్ కన్సర్న్ ఓవర్ ఆర్బిట్రరీ క్రిమినలైజేషన్, మిస్యూజ్ ఆఫ్ ద స్టేట్ పవర్ అండ్ ద నీడ్ ఫర్ ప్రిన్సిపల్ క్రిమినల్ లా. సో ఇదంతా ఫెయిర్నెస్ అండ్ అకౌంటబిలిటీతో ఈ క్రిమినలైజేషన్ అనేది జరగాలనేది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో మనకున్న లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్ చూద్దాం. మన కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 21 ఏమంటుందంటే ఇది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఇస్తుంది. సో ఇదేంటంటే మనకు కేవలం జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే ఎన్ఫోర్సబుల్. అండ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS 2023 ప్రకారం దీనిలోని సెక్షన్ 173(3) సో ఇట్ అలౌస్ పోలీస్ టు యూజ్ డిస్క్రిషన్ బిఫోర్ ఫైలింగ్ అండ్ ఎఫ్ఐఆర్. సో ఎస్పెషలీ మనకు నాన్ కాగ్నిజబుల్ అండ్ మైనర్ అఫెన్సెస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు పోలీస్కి ఒక డిస్క్రిషనరీ పవర్ అనేది ఉంటుంది. అండ్ మనేకా గాంధీ కేస్ 1978 ఆర్టికల్ 21ని ఎక్స్పాండ్ చేసింది టు ఇన్క్లూడ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో దీని వల్ల ప్రొసీజరల్ ఎన్ఫోర్స్మెంట్లో ఫెయిర్నెస్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఏంటి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది? లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యుఎస్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. సో డెఫినేషన్ ఏంటంటే అ లా ఇస్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ ఇస్ పాస్ బై ద లెజిస్లేచర్. సో ఫెయిర్నెస్ తో ఎటువంటి సంబంధం లేకుండా లెజిస్లేచర్ పాస్ చేసినట్లయితే ఆ లా వ్యాలిడ్ అనేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. బట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏంటంటే ఆ లా అనేది జస్ట్ ఫెయిర్ గా ఉండాలి అండ్ నాట్ ఆర్బిట్రరీ ఇన్ కంటెంట్ అండ్ ప్రొసీజర్. జ్యుడిషియల్ స్కోప్ చూసినట్లయితే కోర్ట్స్ చెక్ ఓన్లీ వెదర్ ద ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్. సో ఈ దీంట్లో ఏంటంటే మనకు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో కోర్ట్స్ ఏం చేస్తాయంటే ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యారా లేదా యాజ్ పర్ ద లా అనేది మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఏంటంటే మనకు ఆ లా యొక్క ఫెయిర్నెస్ అదేవిధంగా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ రెండింటిని కూడా కోర్ట్స్ చెక్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మనకు ఫోకస్ అనేది లీగల్ కన్ఫార్మిటీ పైన ఉంది. అంటే ఆ లాకి ఎంతవరకు కన్ఫార్మ్ అవుతుంది, ఎంతవరకు దాన్ని ఫాలో అవుతుంది అనేది దీని యొక్క ఫోకస్. అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో చూసినట్లయితే సబ్స్టాంటివ్ జస్టిస్ అండ్ న్యాచురల్ రైట్స్ ని ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద అప్లికేషన్ ఇన్ ఇండియా ఆర్టికల్ 21. సో ఒరిజినల్ గా మనకు కేవలం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది. అండ్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కేసు తర్వాత డ్యూ ప్రాసెస్ అనేది మన జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ లో ఒక పార్ట్ గా మారింది. దెన్ డిస్క్రిషన్ అండ్ రోల్ ఆఫ్ పోలీస్. సో పోలీస్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ క్రిమినలైజేషన్ గా ఉన్నారు. అంటే ఎఫ్ఐఆర్స్ ని రిజిస్టర్ చేసుకోవడంలో వారి యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా అరెస్ట్ చేయడానికి సంబంధించి వారి యొక్క డెసిషన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాని షేప్ చేస్తున్నాయి. దెన్ దిస్ డిస్క్రిషన్ కెన్ ప్రొటెక్ట్ లిబర్టీ ఆర్ ఇట్ కెన్ బికమ్ అ టూల్ ఆఫ్ హెరాస్మెంట్. సో ఈ డిస్క్రిషన్ ఏదైతే పోలీస్కి ఇవ్వడం జరుగుతుందో ఇది లిబర్టీని ప్రొటెక్ట్ చేయొచ్చు లేదా దీన్ని హెరాస్మెంట్ కోసం ఒక టూల్ గా కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్పెషలీ మనకు ఫ్రీ స్పీచ్, సెడిషన్ ఆర్ సోషల్ మీడియా ఎక్స్ప్రెషన్ వంటి కేసెస్ లో ఇది ఓవర్ రీచ్ అండ్ హెరాస్మెంట్ కి కూడా గురయ్యే ఛాన్స్ ఉంది.
And there is a stark contrast between over criminalization and under criminalization. So, especially over criminalization of minor speech related offenses and under criminalization of caste atrocities and hate speech. సో వీటి మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఓవర్ క్రిమినలైజేషన్, సో చిన్న స్పీచ్ రిలేటెడ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఓవర్ క్రిమినలైజేషన్ చేయడం, లేదా హేట్ స్పీచ్ అండ్ క్యాస్ట్ అట్రాసిటీస్ వంటి పెద్ద కేసెస్లో కూడా ప్రాపర్గా క్రిమినలైజ్ చేయనప్పుడు మనకు అండర్ క్రిమినలైజేషన్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో దీంతో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, పోలీస్ డిస్క్రిషన్ని మనం సరిగా రెగ్యులేట్ చేయకపోయినట్లయితే మనకు క్రిమినల్ లా యొక్క అప్లికేషన్ అనేది ఇన్కన్సిస్టెంట్గా మారుతుంది. అండ్ ఒక స్టాండర్డైజ్ ఫ్రేమ్వర్క్ లేనప్పుడు ఫర్ డిసైడింగ్ వాట్ కాండక్ట్ డిజర్వ్స్ క్రిమినల్ శాంక్షన్, ఇట్ ఈస్ ఆల్సో మేజర్ ఛాలెంజ్. సో ఎటువంటి బిహేవియర్ అనేది క్రిమినల్ శాంక్షన్ అట్రాక్ట్ చేస్తుంది అనేది మనం ప్రాపర్గా ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకు ఉండాలి. దెన్ ప్రొసీజరల్ ఇల్లిటరసీ. సో మనం చూసినట్లయితే సిటిజన్స్కి చాలా మంది వరకు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రాపర్గా అవగాహన అనేది ఉండదు. సో దానివల్ల they are more vulnerable to coercion or force. Then institutional inertia and resistance to police reforms, this hinders the ethical enforcement. So police reforms తీసుకురావడంలో కూడా రెసిస్టెన్స్ చాలా ఉంది, దానివల్ల ఎథికల్ ఎన్ఫోర్స్మెంట్ కష్టంగా ఉంటుంది. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? క్రిమినలైజేషన్ ప్రిన్సిపల్స్ని మనం కోడిఫై చేయాలి. అంటే హార్మ్, ఇంటెంట్ ఆర్ సోషల్ నెసెసిటీని బేస్ చేసుకొని క్లియర్గా దీనికి క్రైటీరియాని డిఫైన్ చేయాలి. అండ్ కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్లో మనం పోలీస్ని ట్రైన్ చేయాలి. సో దీనికోసం మనం బిఎన్ఎస్ఎస్ రిఫార్మ్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి. హ్యూమన్ రైట్స్ అండ్ ట్రైనింగ్లోనే మనం లీగల్ లిటరసీని కూడా పెంచాల్సి ఉంటుంది. దెన్ జ్యుడిషియల్ ఓవర్సైట్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్. సో మనం ఏం చేయాలంటే పొలిటికలీ సెన్సిటివ్ ఆర్ స్పీచ్ రిలేటెడ్ కేసెస్లో జ్యుడిషియల్ రివ్యూ, దట్ పీరియాడికలీ, అంటే అప్పుడప్పుడు ఈ విధంగా జ్యుడిషియల్ రివ్యూ చేసే విధంగా మనం దాన్ని మ్యాండేటరీగా తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఎంపవర్ లీగల్ అవేర్నెస్, సో లీగల్ ఎయిడ్ అండ్ సివిక్ ఎడ్యుకేషన్, వీటిని మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది ఆన్ డ్యూ ప్రాసెస్ అండ్ రైట్స్ డ్యూరింగ్ అరెస్ట్ ఆర్ ఎఫ్ఐఆర్. దెన్ రిఫార్మ్ పోలీస్ ఇన్స్టిట్యూషన్స్. సో పోలీస్ కంప్లైంట్ అథారిటీస్ని మనం యాక్టివేట్ చేయాలి విత్ రియల్ పవర్స్ అండ్ డిజిటైజ్డ్ ఎఫ్ఐఆర్ ట్రాకింగ్. సో దీనివల్ల మనకి అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ద రోడ్ టు సేఫ్టీ. సో సిలబస్ మ్యాపింగ్ ప్రకారం ఇది మనకి జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, ఇండియాలో మనకి రోడ్ సేఫ్టీ క్రైసిస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనం 2022 యొక్క డేటా చూసినట్లయితే 1.68 lakh డెత్స్ అనేవి జరిగాయి, రైట్. అండ్ ఇది గ్లోబల్గా చూసినట్లయితే హైయెస్ట్ గా ఏవైతే ఫ్యాటలిటీస్ జరిగాయో వాటిలో వన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఇండియా. అండ్ అర్బనైజేషన్ అండ్ వెహికల్ ఓనర్షిప్ అనేది మనకి చాలా ఎక్కువ అయింది రీసెంట్ టైమ్స్లో, రైట్. లైక్ ఇప్పుడు మనం జనరల్గా చూసినట్లయితే ఒక్కొక్క హౌస్ హోల్డ్లో, ఒక్కొక్క ఇంట్లో చూసినట్లయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్ ఓనర్షిప్ అనేది మనకు లాస్ట్ 30-40 ఇయర్స్లో చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. అర్బనైజేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల పీపుల్ సెంట్రిక్ అండ్ సేఫర్ రోడ్స్ అనేవి మనకి ఉండడం చాలా చాలా అర్జెంట్గా మారింది. సో ఈ ఆర్టికల్ ఏంటంటే, ఇట్ హైలైట్స్ ద షిఫ్ట్ ఫ్రమ్ బ్లేమింగ్ ఇండివిజువల్స్ టు రీడిజైనింగ్ రోడ్స్. సో ఇప్పటివరకు ఏంటంటే మనం ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అండ్ ఫ్యాటలిటీస్ జరిగినప్పుడు ఎక్కువగా ఆ ఇండివిజువల్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే, ఈ ఇండివిజువల్స్ని బ్లేమ్ చేయడం నుండి మనం రోడ్స్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, దీనికి ఒక షిఫ్ట్ అనేది దీనిలో హైలైట్ చేయబడింది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ వల్నరబుల్ యూజర్స్ అండ్ కాల్స్ ఫర్ రైట్ బేస్డ్ ఇంక్లూజివ్ అప్రోచ్ రూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు లైఫ్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ రైజింగ్ రోడ్ యాక్సిడెంట్స్? సో ఎందుకు మనకి ఇంతలా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి? దాని వెనుకున్న కారణాలు ఏంటంటే హ్యూమన్ ఎర్రర్ అండ్ రూల్ వైలేషన్స్. సో మనకి 2022 డేటా ఏదైతే ఉందో ఈ డేటా ప్రకారం రోడ్ యాక్సిడెంట్ డెత్స్లో ఆల్మోస్ట్ 71.2% అనేది ఓవర్ స్పీడింగ్ వల్ల జరిగింది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 5.4% ఆఫ్ ద డెత్స్ అనేవి జరిగాయి. దెన్ ఫాల్టీ రోడ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్. సో మనం రోడ్స్లో చూసినట్లయితే కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని జంక్షన్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి ఉండవు, అండ్ సైనేజెస్ ప్రాపర్గా ఉండవు, క్రాసింగ్స్ కొన్ని అన్సేఫ్గా ఉంటాయి. దీనివల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దెన్ వీక్ వెహికల్ సేఫ్టీ స్టాండర్డ్స్. సో ఈవెన్ మనకు చాలా వరకు ఉన్న టాప్ సెల్లింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, వీటిలో కూడా మనకు యుఎన్ ఫ్రాంటల్ క్రాష్ టెస్ట్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. అంటే మనకు
క్రాష్ వర్తీనెస్ అనేది తక్కువగా ఉంది. దెన్ ల్యాక్ ఆఫ్ గోల్డెన్ ఆర్ ట్రామా కేర్. సో ఈ గోల్డెన్ అవర్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఈ ఎమర్జెన్సీ కేర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో మనకు డిలే ఉండడం, అదేవిధంగా ట్రామా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉండడం వలన మనం ప్రివెంట్ చేయగలిగే డెత్స్ ని కూడా ప్రివెంట్ చేయలేకపోతున్నాం. దెన్ లో సేఫ్టీ అవేర్నెస్, ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్స్, రైట్, హెల్మెట్ యూసేజ్, వీటికి సంబంధించి పబ్లిక్ ఇగ్నోరెన్స్ అనేది ఉంది. రైట్, సో సేఫ్టీ అవేర్నెస్ కూడా మన దగ్గర తక్కువగా ఉంది. దెన్ absence ఆఫ్ క్రాష్ సర్వీలెన్స్ సిస్టమ్స్. సో రియల్ టైంలో మనకు నేషనల్ క్రాష్ డేటాబేస్ అనేది ఏమీ లేదు. సో దీనివల్ల మనకు ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. దాంతోపాటు హాట్స్పాట్ ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా ఇట్ ఇస్ డిఫికల్ట్. సో ఇవి మనకు రోడ్ యాక్సిడెంట్స్ కి సంబంధించిన వేరియస్ రీజన్స్. సో రోడ్ యాక్సిడెంట్స్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఎకనామిక్ లాస్. సో ఎవ్రీ ఇయర్ మనకు వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం మన జీడిపిలో 3 to 5% అనేది రోడ్ క్రాషెస్ వల్ల మనం లాస్ అవుతున్నాం. సో దిస్ ఇస్ డ్రైనింగ్ అవర్ నేషనల్ రిసోర్సెస్. దెన్ సోషల్ ఇన్ఈక్విటీ అండ్ వల్నరబిలిటీ. మేల్ అర్బన్ పువర్ దే ఫార్మ్ అ బల్క్ ఆఫ్ విక్టిమ్స్. సో మెజారిటీ ఆఫ్ విక్టిమ్స్ లో మనకు మేల్ అర్బన్ పువర్ ఉంటున్నారు. రైట్, సో దే డ్రైవ్ హౌస్ హోల్డ్స్ ఇంటూ పవర్టీ అండ్ జాబ్లెస్నెస్. సో వీరికి ఈ విధంగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు పవర్టీలోకి వెళ్తున్నారు, అదేవిధంగా జాబ్లెస్ గా అవుతుంది. Then gender specific burden. More than 50% of women in affected households they report income loss. సో ఈ విధమైన ఎఫెక్టెడ్ హౌస్ హోల్డ్స్ లో మనం చూసినట్లయితే హాఫ్ కంటే ఎక్కువ మంది విమెన్ ఎవరైతే ఉన్నారో వారికి ఇన్కమ్ లాస్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇంక్రీస్డ్ కేర్ గివింగ్ బర్డెన్స్ అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ 2021 డేటా. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి మెషర్స్ తీసుకుందంటే నేషనల్ రోడ్ సేఫ్టీ పాలసీ ఆఫ్ 2010. దీన్ని ఎస్ సుందర్ కమిటీ రికమెండ్ చేసింది. సో ఇది రోడ్ సేఫ్టీ డేటాబేస్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా వెహికల్ డిజైన్ రివ్యూస్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ అ నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్. దెన్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీస్. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 యొక్క సెక్షన్ 215 ప్రకారం దే ప్లాన్ డిస్ట్రిక్ట్ లెవెల్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్. దెన్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. దీని యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటంటే నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డ్ ని క్రియేట్ చేయాలి, అదేవిధంగా వైలేషన్స్ చేసిన వారికి హై పెనాల్టీస్ అనేవి మనం విధించాలి. దాంతోపాటు గుడ్ సమారిటన్ ప్రొటెక్షన్ అండ్ సొల్యూషన్ ఫండ్ ఫర్ హిట్ అండ్ రన్ విక్టిమ్స్ అండ్ జువెనైల్ అఫెన్స్ ఇన్వాల్వ్మెంట్ లో కూడా మనం పెనాల్టీస్ ను విధించడం అండ్ ఆటోమేటెడ్ డ్రైవర్ టెస్టింగ్ సిస్టమ్స్ ని కూడా మనం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ దీస్ ప్రొవిజన్స్. సో గ్లోబల్ గా రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయో చూద్దాం. బ్రెజిలియా డిక్లరేషన్ ఆన్ రోడ్ సేఫ్టీ 2015. సో ఇండియా దీన్ని సైన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే రోడ్ ట్రాఫిక్ డెత్స్ ని డిక్రీజ్ చేయడం ఇన్ లైన్ విత్ SDG 3.6. అంటే 2030 ఇయర్ వచ్చేసరికి మనం గ్లోబల్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఏవైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతున్నాయో వీటిని మనం హాఫ్ చేయాల్సి ఉంటుంది. దెన్ UN డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2021 to 2030. దీన్ని UN జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ ద్వారా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఇంప్రూవింగ్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ రెజల్యూషన్. సో దీని ద్వారా ఏంటంటే మనకు 2030 వరకు ఈ రోడ్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజరీస్ లో మనం 50% రిడక్షన్ అనేది చేయాలి. దెన్ అడ్వకేట్స్ సేఫ్ సిస్టమ్ అప్రోచ్. సో దీనిలో మనకు సేఫ్ రోడ్స్, వెహికల్స్ అండ్ పోస్ట్ క్రాష్ రెస్పాన్స్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. Finally, what is the way forward? What are the measures for road safety? Adopt safe system design. So, pedestrian friendly infrastructure ని మనం ప్రయారిటైజ్ చేయాల్సి ఉంటుంది అండ్ డెడికేటెడ్ సైక్లింగ్ లేన్స్ ని కూడా ప్రొవైడ్ చేయాలి అండ్ స్ట్రెంథెన్ టెక్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పీడ్ కెమెరాస్, అదేవిధంగా ఆటోమేటెడ్ చలాన్ సిస్టమ్స్, వీటిని మనం ఎన్ఫోర్స్ చేయాలి. దెన్ అప్గ్రేడ్ డ్రైవర్ లైసెన్సింగ్ అండ్ ట్రైనింగ్, ఆటోమేటెడ్ టెస్టింగ్, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్, నేషనల్ లెవెల్ డ్రైవర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఇటువంటివి మనం ఎన్షూర్ చేసినప్పుడు అన్సేఫ్ డ్రైవింగ్ హ్యాబిట్స్ ని మనం తగ్గించగలిగే అవకాశం ఉంది. దెన్ ఇంప్రూవ్ ఎమర్జెన్సీ ట్రామా రెస్పాన్స్. సో దీనికోసం మనం హైవేస్ లో 24/7 ట్రామా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని కూడా డిజిటైజ్ చేసినట్లయితే గోల్డెన్ అవర్ కేర్ ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. దెన్ ఇంప్లిమెంట్ స్ట్రిక్టర్ వెహికల్ సేఫ్టీ నార్మ్స్. సో మనం గ్లోబల్ NCAP స్టాండర్డ్స్ ని ఎన్ఫోర్స్ చేయాలి. దట్ ఈస్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్.
సో దీని ద్వారా మనం ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఏబిఎస్ వీటిని మ్యాండేట్ చేయాల్సి ఉంటుంది ఇన్ ద కార్స్ అండ్ ఆల్, అండ్ ఆల్సో రికాల్ అన్సేఫ్ వెహికల్స్ అండ్ మోటార్ వెహికల్స్ యాక్ట్. సో ఆ ఫోకస్ పుష్ ఆన్ దీస్ 5 ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనం ఫాలో అయినట్లయితే మనం రోడ్ సేఫ్టీ అండ్ రోడ్ యాక్సిడెంట్స్ కి సంబంధించిన ఫ్యాటలిటీస్ ఏవైతే ఉన్నాయో, డెత్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెడ్యూస్ చేయొచ్చు. దెన్ our నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఇండియా అమంగ్ టాప్ 6 ఇన్ 6G పేటెంట్ ఫైలింగ్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా ఇప్పుడు 6G పేటెంట్ ఫైలింగ్స్ లోని గ్లోబల్ టాప్ 6 కంట్రీస్ లో ఇండియా కూడా ఒకటిగా మారింది, with over 111 research projects funded and 300 crore rupees sanctioned. And Bharat 6G 2025 కాన్ఫరెన్స్ లో మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టెలికామ్ ఏం అనౌన్స్ చేశారంటే ఇండియా ఈ 6G టెక్నాలజీస్ లో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, ఇంక్లూడింగ్ టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. సో దిస్ అలౌస్ డేటా స్పీడ్స్ అప్ టు 1 టెరాబిట్ పర్ సెకండ్. సో ఇది 5G కంటే కూడా 100 టైమ్స్ ఫాస్టర్ గా ఉంటుంది. సో ఈ 6G టెక్నాలజీ అంటే ఏంటి? 6G టెక్నాలజీ అంటే మనకు 6th జనరేషన్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇది ప్రస్తుతం ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి కమర్షియలీ డిప్లాయిడ్ అరౌండ్ 2030. సో దీని ద్వారా ఏంటంటే మనం అల్ట్రా ఫాస్ట్, అల్ట్రా రిలయబుల్ అండ్ అల్ట్రా లో లేటెన్సీ వైర్లెస్ కమ్యూనికేషన్ ని మనం డెలివర్ చేయగలుగుతాం. సో దీని ద్వారా వీ కెన్ ఎనేబుల్ ఇమర్సివ్ డిజిటల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంటెలిజెంట్ కనెక్టివిటీ. అండ్ ఈ 6G అనేది మనకు టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ లో ఆపరేట్ చేయడం జరుగుతుంది, ఆఫరింగ్ డేటా రేట్స్ అప్ టు 1 టెరాబిట్ పర్ సెకండ్, దట్ ఈస్ 1 Tbps, which is 100 times faster than 5G. సో ఈ 6G యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. అల్ట్రా హై స్పీడ్. సో దీని యొక్క డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్స్ అనేవి 1 Tbps వరకు ఉంటుంది. అండ్ అల్ట్రా లో లేటెన్సీ. సో దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లేటెన్సీ అనేది 1 మిల్లీ సెకండ్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. సో ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ రిమోట్ సర్జరీ అండ్ ఆటోనమస్ వెహికల్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దెన్ టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్. సో దీనిలో మనకు టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ని యూజ్ చేస్తాం. దీనివల్ల మనకు ఫాస్టర్ డేటా అండ్ హైయర్ బ్యాండ్ విత్ అనేవి యూజ్ చేయొచ్చు. దెన్ ఏఐ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్స్. సో దీనిలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్, నెట్వర్క్ ఆప్టిమైజేషన్ అండ్ ప్రెడిక్టివ్ రిసోర్స్ అలొకేషన్. దెన్ హోలోగ్రఫిక్ కమ్యూనికేషన్ అండ్ XR. సో దీనిలో మనకు హోలోగ్రామ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ వీటన్నిటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దెన్ శాటిలైట్ టెరెస్ట్రియల్ ఇంటిగ్రేషన్. సో దీనిలో మనకు లో ఆర్బిట్ శాటిలైట్స్, ఇట్ కంబైన్స్ ఇట్ విత్ గ్రౌండ్ నెట్వర్క్స్ and this is for global coverage including remote and rural areas. Then device density support. So it can connect so many devices per square kilometer far beyond 5G's capacity. So per square kilometer ఎన్ని devices అనేది కనెక్ట్ చేయొచ్చు అనేది 5G తో కంపేర్ చేసుకున్నప్పుడు 6G it has a lot of more capacity. So let's have a look at the comparison between 5G and 6G. So 5G మనకు up to 10 Gbps స్పీడ్ అనేది ఉంటుంది అండ్ 6G లో మనకు up to 1 Tbps స్పీడ్ ఉంటుంది. అండ్ latency is up to 1 millisecond and in 6G it is less than 0.1 millisecond. And bandwidth is 30 to 300 GHz and here it is 0.1 to 10 terahertz. దెన్ ఏఐ ఇంటిగ్రేషన్ మనకు 5Gలో పార్షియల్గా ఉంటుంది అండ్ 6Gలో మనకు ఏఐకి సంబంధించి ఫుల్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. అండ్ కవరేజ్ ఏంటంటే మనకు 5Gలో అర్బన్ ఫోకస్డ్ కవరేజ్ అండ్ 6Gలో గ్లోబల్ కవరేజ్ వయా శాటిలైట్స్. అండ్ అప్లికేషన్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ స్మార్ట్ సిటీస్ ఫర్ 5G అండ్ ఫర్ 6G హోలోగ్రామ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ XR. Then energy efficiency is improved in 5G and highly optimized in 6G. So these are the differences between 5G and 6G. So try to remember these differences. సో ఇండియా ఈ విధంగా 6G టెక్నాలజీలో ప్రోగ్రెస్ అవడం వెనుక దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. గ్లోబల్ ర్యాంకింగ్. సో ఇండియా ప్రస్తుతం 6G పేటెంట్ ఫైలింగ్స్ లో గ్లోబల్ టాప్ 6 నేషన్స్ లో ఒకటిగా ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇండియాలో ఉన్న రీసెర్చ్ కాంపిటేటివ్నెస్ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ స్ట్రాటజిక్ టెక్నాలజికల్ సోవర్నిటీ. సో ఫారిన్ టెలికామ్ జైంట్స్ లైక్ హవాయ్, నోకియా వీటిపైన ఇండియా యొక్క డిపెండెన్స్ అనేది తగ్గుతుంది అండ్ ఆల్సో ఇట్ బూస్ట్ ఆత్మనిర్భర్ భారత్. దెన్ అల్ట్రా హై స్పీడ్ కనెక్టివిటీ, 1 టెరాబైట్ పర్ సెకండ్ స్పీడ్.
సో దీనివల్ల మన హెల్త్ కేర్, డిఫెన్స్, ఐఓటీ, స్పేస్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ కూడా వీటిలో ఒక రెవల్యూషన్ అనేది రాబోతుంది. దెన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ బూస్ట్ 300 crore rupees support. It fuels academics, startup and corporate R&D, and it enables a robust patent culture. Then geopolitical leverage. So ఈ విధంగా మనకు స్ట్రాంగ్ పేటెంట్ పోర్ట్ఫోలియో, ఇట్ పొజిషన్స్ ఇండియా యాజ్ అ రూల్ షేపర్ ఇన్ గ్లోబల్ టెలికామ్ స్టాండర్డ్స్. సో ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 6G టెక్నాలజీ. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ 6G మనకు టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ను యూజ్ చేస్తుంది. అండ్ దీనివల్ల మనకు అప్ టు 1 TB/s డేటా రేట్స్ అనేవి కూడా మనకు లభిస్తాయి అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ ఎస్, ఇట్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే 5G లా కాకుండా 6G నెట్వర్క్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ గా ఉంటాయి for self-optimizing communication. So this is also a correct statement. So the correct option is C, both 1 and 2. So here you can see the explanation for this question. So my next article, Justice B.R. Gawai takes over as CJI for a 6-month tenure. So దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 6 months టెన్యూర్ కోసం ఈయనని స్వేరింగ్ ఇన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ ఇన్ న్యూస్. సో ఈ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ సిన్స్ May 2019, Justice Gawai, he is known for being part of several landmark constitutional benches. Right? For example, మన ఆర్టికల్ 370 యొక్క అబ్రగేషన్ జడ్జ్మెంట్ అండ్ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ పైన వచ్చిన జడ్జ్మెంట్, ఇటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ బెంచెస్ లో కూడా ఈయన ఒక భాగంగా ఉన్నారు. అండ్ ఈయన సుప్రీం కోర్టులో 2019 మే నుండి జడ్జ్గా ఉన్నారు. అండ్ ఈ బ్రీఫ్ టెన్యూర్ ఏదైతే ఉందో ఈయనకి ఈ 6 months టెన్యూర్, ఇట్ మే విట్నెస్ ఇంపార్టెంట్ హియరింగ్స్ ఇంక్లూడింగ్ ఛాలెంజెస్ టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అండ్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ CJI. సో ఈ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, he will be the 52nd CJI, remember this. అండ్ అపాయింటింగ్ అథారిటీ వచ్చేసి ఆర్టికల్ 124 clause 2 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. అండ్ ఈయనకు సంబంధించి ఒక ఫిక్స్డ్ టర్మ్ అనేది ఉండదు. అండ్ ఏజ్ లిమిట్ ఇస్ అప్ టు 65 years. అండ్ హీ ఈస్ ద ఫస్ట్ దళిత్ CJI ఫ్రమ్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ, రిమెంబర్ దిస్. సో లెట్స్ హావ్ సమ్ బేసిక్స్ అబౌట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మనకు ఆర్టికల్ 124 clause 1 it mentions regarding the Supreme Court of India. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి మనకి 124 clause 1 లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మాక్సిమం స్ట్రెంత్ వచ్చి మనకి 34 జడ్జెస్, అంటే 33 జడ్జెస్ ప్లస్ 1 CJI. సో దీని యొక్క జ్యూరిస్డిక్షన్ చూసినట్లయితే ఫస్ట్ ఇస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అంటే స్టేట్స్ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఆర్టికల్ 131 ప్రకారం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. దెన్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్, సో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ లో అపిలేట్ జ్యూరిస్డిక్షన్. అండ్ ఆర్టికల్ 143 ప్రకారం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, అంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఇష్యూకి సంబంధించి ప్రెసిడెంట్ కి అడ్వైజర్స్ ఇచ్చే జ్యూరిస్డిక్షన్. దెన్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ఆర్టికల్ 145 clause 3. సో మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియన్ టీమ్ ఇన్ UN టు ప్రెజెంట్ ఎవిడెన్స్ ఆన్ పహల్గామ్ అటాక్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసినాం ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ కి సంబంధించి మనం చాలా ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో April 22, 2025 లో జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఈ విధంగా టెర్రర్ అటాక్ అనేది జరిగింది. సో ఇండియా యునైటెడ్ నేషన్స్ కి ఒక టెక్నికల్ టీమ్ ని పంపించింది. రైట్? సో దాట్ ఈస్ టు ప్రెజెంట్ ఎవిడెన్స్ బిఫోర్ ద 1267 శాంక్షన్స్ కమిటీ మానిటరింగ్ టీమ్. అండ్ దీని యొక్క గోల్ ఏంటంటే ఈ ఇష్యూకి సంబంధించిన ఒక గ్లోబల్ రికగ్నిషన్ కోసం, అదేవిధంగా ఫర్ శాంక్షన్స్ అగేన్స్ట్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF, బికాస్ ఇండియా ఈ అటాక్ వెనుకున్నది TRF అని అక్యూజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ని ప్రెజెంట్ చేయడం కోసం మన టెక్నికల్ టీం ఒకటి UN కి వెళ్ళడం జరిగింది. రైట్? సో ఈ పర్టికులర్ విజిట్ ఏంటంటే ఇట్ ఇస్ ఆల్సో లింక్ టు ఆన్ గోయింగ్ ఎఫర్ట్స్ టు ఎక్స్పోజ్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ నెట్వర్క్స్ లైక్ లష్కర్-e-తైబా. So what is this sanctions committee? So UN Security Council Resolution 1267 అంటే ఏంటో చూద్దాం.
సో దీన్ని 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ యుఎన్ఎస్సి రెజల్యూషన్ 1267. సో దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే ఎవరైనా ఇండివిజువల్స్ లేదా ఎంటిటీస్ అసోసియేటెడ్ విత్ దిస్ అల్ఖైదా, ఐఎస్ఐఎల్ అండ్ అఫిలియేటెడ్ గ్రూప్స్ వారికి సంబంధించిన శాంక్షన్సే దీని యొక్క మ్యాండేట్. సో ఇట్ విల్ ఓవర్సీ దీస్ శాంక్షన్స్. సో వాట్ ఆర్ ద మెజర్స్ ఇంపోజ్డ్? అసెట్ ఫ్రీజ్, ట్రావెల్ బ్యాన్, ఆర్మ్స్ ఎంబార్గో, ఇటువంటి మెజర్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దెన్ వర్కింగ్ మెకానిజం. సో ఇది ఏ విధంగా ఫంక్షన్ అవుతుందంటే యుఎన్ఎస్సిలోని ఆల్ 15 మెంబర్స్ యొక్క కాన్సెన్సస్ ద్వారా ఇది ఫంక్షన్ అవుతుంది. P5 కెన్ బ్లాక్ దీస్ లిస్టింగ్స్. సో రిమెంబర్ పర్మనెంట్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ లిస్టింగ్స్ ని బ్లాక్ చేసే అధికారం కూడా ఉంటుంది. దెన్ ఇండియాస్ యూజ్. సో ఇండియా ఇంతకు ముందే మనకు మసూద్ అజర్ ఆఫ్ జైషే మొహమ్మద్ అండ్ అదర్ పాకిస్తాన్ బేస్డ్ ఆపరేటివ్స్ యొక్క లిస్టింగ్ ని అడగడం జరిగింది. దెన్ యుఎన్ కౌంటర్ టెర్రరిజం ఎంటిటీస్, యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం. సో ఇదేంటంటే గ్లోబల్ గా టెర్రరిజం కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం కోసం యుఎన్ ఎఫర్ట్స్ ని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కెపాసిటీ బిల్డింగ్, డిప్లొమసీ అండ్ అదర్ టెక్నికల్ అసిస్టెన్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. సో దాంతో పాటుగా మనకు కౌంటర్ టెర్రరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్. సో ఇది యుఎన్ఎస్సి కౌంటర్ టెర్రరిజం రెజల్యూషన్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ని మానిటర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 1373 అండ్ 1267. సో ఇది కంట్రీ అసెస్మెంట్స్ అదేవిధంగా రిస్క్ ఎవాల్యుయేషన్స్ ని కండక్ట్ చేస్తుంది. సో our last article for today is Colombia joins Belt and Road Initiative as China courts Latin America to counter US. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే కొలంబియా ఫార్మల్ గా చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో జాయిన్ అవడం జరిగింది. సో ఇది ఎటువంటి సిచ్యువేషన్ లో ఈ విధమైన జాయినింగ్ అనేది జరిగిందంటే చైనా ఆల్రెడీ లాటిన్ అమెరికాతో తన యొక్క రిలేషన్స్ ఆర్ ఎంగేజ్మెంట్ అనేది ఇంకా స్ట్రెంథన్ చేసుకునే ఈ టైంలో ఇటువంటి జియో పొలిటికల్ డెవలప్మెంట్ రావడం జరిగింది. బికాస్ ట్రెడిషనల్ గా ఈ ఏరియా ఏదైతే ఉందో కొలంబియా ఏరియా ఇది యుఎస్ యొక్క స్ట్రాటజిక్ బ్యాక్ యార్డ్ గా చూడడం జరుగుతుంది. సో దిస్ మూవ్ కేమ్ డ్యూరింగ్ చైనా CLAC forum in Beijing, and this reflects Beijing's growing diplomatic and economic push to challenge US influence in the region. And Colombian President Gustavo Petro, so he hailed it as a step towards equal and free global cooperation. So ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే ఇది 2013లో ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకు ఏషియా, ఆఫ్రికా, యూరోప్ అండ్ లాటిన్ అమెరికాకు సంబంధించి కనెక్టివిటీని బిల్డ్ చేయడం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? సో దీనిలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్, ఇది ల్యాండ్ బేస్డ్, అండ్ సీ బేస్డ్ గా మనకు 21st century మ్యారిటైమ్ సిల్క్ రోడ్. ఇవి దీని యొక్క కాంపోనెంట్స్, రిమెంబర్ దిస్. అండ్ కమింగ్ టు ఇండియాస్ పొజిషన్, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఇండియా పార్టిసిపెంట్ కాదు. అండ్ ఇట్ అపోజెస్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC బికాస్ ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK రీజన్ నుండి పాస్ అవుతుంది. దెన్ BRI ఇన్ లాటిన్ అమెరికా, కొలంబియా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో జాయిన్ అవడం జరిగింది. అండ్ చైనా హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ పోర్ట్స్, రైల్వేస్ అండ్ క్లీన్ ఎనర్జీ అక్రాస్ ద రీజన్. సో ఇది మనకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి సంబంధించిన డీటెయిల్స్, దట్ ఈస్ ద బేసిక్ డీటెయిల్స్ అబౌట్ దిస్ BRI. So that's all about the important articles of today. So hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC, and thank you so much for watching this session. Bye bye.